ఆరు గుప్తాతో పాటు ఇంటి నుండి వెళ్ళిపోతుంటే గేట్ దగ్గరికి రాగానే చిత్ర ఎదురు పడుతూ, హాయ్ అరుంధతి, నా ఎంట్రీ ఇంట్లో రకరకాలుగా ఊహించుకున్నాను, కానీ నా ఎంట్రీ నీ ఎగ్జిట్ అవుతుందని అస్సలు అనుకోలేదు. చిన్నప్పటి నుండి నువ్వన్నా నీ మంచితనం అన్నా నాకు అసలు ఇష్టం ఉండేది కాదు. అయినా నీతో ఎందుకు ఫ్రెండ్షిప్ చేశానో తెలుసా? నేను ఏదో పని చేసినా నువ్వు నన్ను కాపాడుతావు కాబట్టి. ఎనీవే, హ్యాపీ జర్నీ అని చెప్పి చిత్ర అంటూ ఉంటుంది. మనోహరి పైనుండి చిత్రని పిలుస్తూ, ఏంటి చిత్ర, నువ్వు ఈ టైంలో తనతో మాట్లాడుతున్నావేంటి? మనకి చాలా పనులున్నాయి, త్వరగా రా అని చెప్పి మనోహరి పిలుస్తూ ఉంటే అప్పుడు చిత్ర ఆరుతో, నువ్వేం కంగారు పడకారు, నీ కుటుంబాన్ని ఇక మీదట మేమిద్దరం చూసుకుంటాము. నీ పిల్లల్ని ఒక మంచి హాస్టల్ చూసి అందులో పడేస్తాము. నేను మనోహరి ఈ ఇంటి తోటి కొడలుగా సెటిల్ అయిపోతాము. నీ చెల్లెల్ని కూడా త్వరలోనే బయటకు గెంటేస్తామని చెప్పి అలా ఆరుని బాధ పెట్టి చిత్ర లోపలికి వస్తూ ఉంటుంది. చూసారా గుప్తా గారు, వీళ్ళిద్దరూ కలిసి నా కుటుంబాన్ని, నా పిల్లల్ని ఎంత బాధ పెట్టాలని చూస్తున్నారో. వీళ్ళ దుర్మార్గాలకు అడ్డుకట్ట అనేది ఉండదా అని చెప్పి ఆరు ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. చూడు బాలిక, విధి ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది. విధిని మార్చడం ఎవరి తరం కాదు. పౌర్ణమి గడియలు ముగుస్తున్నాయి, త్వరగా రా బాలిక అని చెప్పి గుప్తా ఆరుని తీసుకొని ఒక గదిలోకి వెళ్తాడు. ఇక గదిలో ఆరు ఆ ఇంటితో తనకున్న జ్ఞాపకాలన్నిటినీ కూడా గుర్తు చేసుకొని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. బాలిక, నువ్వు సిద్ధమేనా? నువ్వు సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే నేను నీ ఆత్మను మా లోకానికి తీసుకువెళ్ళగలను అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. నేను సిద్ధంగానే ఉన్నాను గుప్తా గారు అని చెప్పి ఆరు ఏడుస్తూ చెబుతూ ఉంటుంది. బాలిక, నువ్వలా ఏడవద్దు. నువ్వు మనస్ఫూర్తిగా అంగీకరించినప్పుడే నీ ఆత్మని నేను మా లోకానికి తీసుకువెళ్ళగలను. ఒకవేళ ఇప్పుడు నువ్వు ఆ బాలిక శరీరంలో నుండి బయటకు రాకపోతే ఆ బాలిక ప్రాణాలు పోతాయి అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. లేదు గుప్తా గారు, నా వల్ల ఒక అమాయకురాలి ప్రాణం పోవడం నాకు ఇష్టం లేదు. నేను ఆ శరీరంలో నుండి బయటకు వస్తాను అని చెప్పి ఆరు అలా కూర్చొని ఉంటుంది. ఇంతలో ఆకాశంలో నుండి యమధర్మరాజు గుప్తాని పిలుస్తూ ఉంటాడు. గుప్తా, మరి కాసేపట్లో పౌర్ణమి గడియలు ముగియబోతున్నాయి. ఏం చేస్తున్నావు నువ్వు? త్వరగా ఆ బాలికను మన లోకానికి తీసుకొచ్చేసే అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ బాలిక శరీరంలో నుండి ఆత్మను వేరు చేసి ఆత్మని పైలోకానికి తీసుకొచ్చేసే అని చెప్పి యమధర్మరాజు అంటూ ఉంటే, అలాగే యమధర్మరాజా అని చెప్పి గుప్తా ఆరుని తన దగ్గర ఉన్న ఒక కర్రను ముట్టుకోమని చెబుతూ ఉంటాడు. ఆరు ఎంతగానో బాధపడుతూ ఇక తన వల్ల అనామిక ప్రాణాలు పోకూడదన్న విషయాన్ని గుర్తు చేసుకొని ఆ కర్రను పట్టుకుంటుంది. ధూమ్ తక అని చెప్పి మంత్రాన్ని చదవగానే ఆరు ఆత్మ అనామిక శరీరంలో నుండి వేరవుతుంది. ఆరు ఆత్మ వేరవగానే, బాలిక, ఇప్పుడు నీ ఆత్మను నేను మా లోకానికి తీసుకెళ్ళిపోతున్నాను అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. ఇంతలో రాథోడ్ గేట్ దగ్గర నుండి సార్ అని పిలుస్తూ లోపలికి వస్తూ ఉంటాడు. రాథోడ్ అరుపులు వినగానే అమర్, మనోహరి వీళ్ళంతా కూడా పరిగెత్తుకుంటూ బయటకు వస్తారు. ఇక అప్పుడే లోపలికి వెళ్తున్న చిత్ర కూడా లాన్లో ఆగిపోతుంది. ఏమైంది రాథోడ్, ఎందుకు అలా కంగారు పడుతూ వచ్చావు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఘోరం జరిగిపోయింది సార్ అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. ఏమైంది రాథోడ్ అని చెప్పి అమర్ అంటూ ఉంటే, రామ్మూర్తి గారు చనిపోయారు అని రాథోడ్ అనగానే అమర్, బాగి వీళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. బాగి కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. అసలు ఏం జరిగింది రాథోడ్ అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. రామ్మూర్తి గారు తీర్థయాత్రలకు వెళ్ళారు కదా, ఆ తీర్థయాత్రల దగ్గర ఆయనకి గుండెపోటు వచ్చిందట. 3 రోజులు ఆయనకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందించారట. ఆయన గురించి సమాచారం ఇద్దామంటే వాళ్ళ దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ దొరకకపోవడంతో పోలీస్ వాళ్ళు ఎంక్వైరీ చేసేసరికి కాస్త టైం పట్టిందట. ఈరోజు ఉదయమే మన గురించి డీటెయిల్స్ తెలిసేసరికి అప్పటికి ఆయన చనిపోయారట సార్ అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. ఇక ఆ మాట వినగానే బాగి గుండె పగిలేలాగా ఏడుస్తూ ఉంటుంది. ఇక ఈ మాట విన్న ఆరు కూడా ఒక్కసారిగా
గుప్తా ఇచ్చిన కర్రని వదిలేస్తుంది. బాలిక బాలిక అని చెప్పి గుప్తా పిలుస్తూ ఉంటాడు. ఇక దాంతో ఆరు రామ్మూర్తి చనిపోయాడన్న నిజాన్ని తలుచుకొని కుప్పకూలి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో ఆకాశంలో నుండి యమధర్మరాజు గుప్తాకి కనిపిస్తూ, చూడు గుప్తా, నువ్వు ఆ బాలిక ఆత్మను శరీరంలో నుండి వేరైతే చేయగలిగావు, కానీ ఇప్పుడు ఆ నిండు కుండలతడు తెచ్చిన వార్త వల్ల ఆ బాలిక పుట్టెడు దుఃఖంతో ఉంది. పుట్టెడు దుఃఖంతో ఉన్న ఆత్మను మన లోకానికి తీసుకురాలేము. అందుకే నేను నిండు కుండలతడు వచ్చేలోగానే ఆ బాలికను మన లోకానికి తీసుకొచ్చేయమన్నాను. ఇప్పుడు ఆ బాలిక శోకసంద్రంలో మునిగిపోయింది కాబట్టి మన లోకానికి రాలేదు. తను ఎప్పుడైతే మనస్ఫూర్తిగా మన లోకానికి రావడానికి ఒప్పుకుంటుందో అప్పుడే మనం తనని తీసుకురాగలమని చెప్పి యమధర్మరాజు గుప్తాకి చెబుతూ ఉంటాడు. కానీ అలా ఎన్ని రోజులు యమధర్మరాజా అని చెప్పి గుప్తా అంటూ ఉంటే, నీ నిర్లక్ష్యం కారణంగానే ఆ బాలిక మళ్ళీ భూలోకంలోనే ఉండిపోయింది. ఆ బాలిక బాధలో నుండి బయటకు వచ్చేంత వరకు తనని భూలోకంలోనే ఉండనివ్వు. నేను మళ్ళీ చెప్పేంత వరకు ఆ బాలికకు నువ్వే రక్షగా ఉండాలి అని చెప్పి యమధర్మరాజు గుప్తాకు చెప్పి తన లోకానికి వెళ్ళిపోతాడు. ఆరు రామ్మూర్తి చనిపోయాడన్న నిజం తెలుసుకొని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. బాలిక, బాధపడకు బాలిక, పుట్టిన వారు గిట్టక తప్పదని అంటారు. పుట్టడం విధిలో రాసినట్టుగా గిట్టడం ఇదంతా మామూలే కదా, నువ్వు బాధపడకు బాలిక అని చెప్పి అంటూ ఉంటే, ఎందుకు గుప్తా గారు నాకే ఇలా జరుగుతుంది? నేను చిన్న వయసులోనే నా కుటుంబానికి దూరం అయ్యాను. నా పిల్లలకు, నా భర్తకు, అత్త మామలకి దూరం అయ్యాను. పుట్టినప్పుడు నాకంటూ ఒక కుటుంబం లేదు, కానీ చనిపోయేటప్పుడు ఇంతమంది ప్రేమని సంపాదించుకున్నాను. కానీ ఆ ప్రేమను పూర్తిగా ఆస్వాదించకముందే ఈ లోకంలో నుండి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అలాగే ఇప్పటి వరకు నా చెల్లెలు బాగీకి మా నాన్న పెద్ద దిక్కుగా ఉన్నారు. అటువంటి పెద్ద దిక్కుని ఈరోజు నా చెల్లెలు కోల్పోయింది. ఈ బాధ నుండి నా చెల్లెలు ఎప్పుడు బయటపడుతుందో గుప్తా గారు, తనని చూస్తూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. బాగి గుండె పగిలేలాగా ఏడుస్తూ ఉంటే అమర్ బాగిని ఓదారుస్తూ ఉంటాడు. సార్, రామ్మూర్తి గారిని ఇంటికి తీసుకొని వస్తున్నారట. ఇంటికి వచ్చిన తర్వాత దహన సంస్కారానికి కావాల్సిన ఏర్పాట్లు చూడమంటున్నారు అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. దాంతో బాగి, నేను ఏం పాపం చేశానండి? నాన్న నాకు దూరం అయ్యారు. చిన్నప్పటి నుండి మేము ఎన్నో కష్టాలు అనుభవించాము. ఇప్పుడైనా మా నాన్నని సంతోషంగా చూసుకుందాం అనుకునేసరికి సడన్గా ఆయన దూరం అయ్యారు. ఎప్పుడు కూడా అక్క గురించి తెలుసుకొని అక్కకు క్షమాపణలు చెప్పుకోవాలని నాన్న ఎప్పుడూ కూడా ఆరాటపడేవారు. అటువంటిది అక్క గురించి తెలుసుకోకుండానే నాన్న చనిపోయారు అని చెప్పి బాగి ఎంతగానో బాధపడుతూ ఉంటే, అప్పుడు అమర్, మీ అక్క ఎవరో మీ నాన్న ఆల్రెడీ తెలుసుకున్నారు బాగి. ఆయన ఆ బాధతోనే గుండెపోటుతో చనిపోయారేమో అని చెప్పి ఒక విధంగా నేను కూడా మీ నాన్న చావుకి కారణం. మీ నాన్నగారికి నిజం చెప్పొద్దని ఎంతగానో ప్రయత్నించాను, కానీ ఆఖరి నిమిషంలో చెప్పకుండా ఉండలేకపోయాను. నన్ను క్షమించి బాగి అని చెప్పి అమర్ లోపల బాగికి క్షమాపణలు చెప్పుకుంటూ ఉంటాడు. ఇక తాతయ్య చనిపోయాడా అని చెప్పి పిల్లలు కూడా బాగిని పట్టుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటారు. తాతయ్య ఇలా చనిపోతారని అస్సలు అనుకోలేదు. నాకు దేవుడి మీద చాలా కోపం వస్తుంది. మనం ఎంతగానో ప్రేమించే అమ్మని మన నుండి దూరం చేశాడు. ఇప్పుడు ఎంతో ప్రేమను పంచే తాతయ్యని కూడా దూరం చేశాడు అని చెప్పి అంజు ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇక పిల్లల మాటలు విని బాగి కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. నిర్మలమ్మ, సదాశివం గారు వీళ్ళిద్దరూ కూడా ఎంతగానో బాధపడుతూ ఉండేవాళ్ళు. ఇక నిర్మలమ్మ ఎంతగానో ఏడుస్తూ చెల్లెమ్మ చెల్లెమ్మ అంటూ రామ్మూర్తి అన్నయ్య ఒక తోడ పుట్టిన అన్నయ్యలాగే ఎంతో ప్రేమగా మాట్లాడేవారు. అటువంటి అన్నయ్య ఈరోజు
లేరన్న విషయాన్ని తలుచుకుంటే చాలా బాధేస్తుంది అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది. ఇక మనోహరి ఈ ముసలోడు ఇప్పుడే చావాలా అనుకొని చిత్రతో, చిత్ర ఈరోజు నీ టైం బాగాలేనట్టుంది, ఇప్పుడు ఈ టైంలో కానీ నువ్వు పెళ్లి విషయం గురించి మాట్లాడితే అందరూ నిన్ను ఒక విలన్ లాగా చూస్తారు, సైలెంట్గా ఇక్కడ నుండి వెళ్ళిపోవడం బెటర్, వెళ్ళిపో, వినోద్కి చెప్పేసి వెళ్ళిపో అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. దాంతో చిత్ర వినోద్ దగ్గరికి వచ్చి, వినోద్ ఎంతో ఆశగా మన పెళ్లి ముహూర్తం ఫిక్స్ అవుతుందని వచ్చాను, కానీ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు, మీ ఫ్యామిలీ అందరూ బాధలో ఉన్నారు కాబట్టి నేను మళ్ళీ ఎప్పుడైనా వస్తాను అని చెప్పి అక్కడి నుండి చిత్ర వెళ్ళిపోతుంది. తర్వాత అందరూ కలిసి రామ్మూర్తి ఇంటికి బయలుదేరుతారు. ఇక రామ్మూర్తికి అంత్యక్రియలు మొదలవుతూ ఉంటాయి. మంగళ ఎంతగానో ఏడుస్తూ, అమ్మ బాగి చూసావు కదా, మీ నాన్న నాకున్న ఒక్కగానొక్క పెద్ద దిక్కు, ఒకవైపు నా తమ్ముడు కాశీ హాస్పిటల్లో ఉన్నాడు, చివరి వరకు తోడుంటాడనుకున్న మీ నాన్న ఇలా మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయాడు, నా బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావడం లేదు బాగి అని చెప్పి మంగళ అంటూ ఉంటుంది. ఊరుకోండి పిన్ని అని చెప్పి బాగి మంగళని ఓదారుస్తూ ఉంటుంది. బాగి రామ్మూర్తిని పట్టుకొని, నాన్న ఎందుకు నాన్న అప్పుడే నన్ను వదిలేసి వెళ్ళిపోయావు, అక్క ఎక్కడుందో తెలీదు, ఇప్పుడు ఉన్న ఒక్కగానొక్క పెద్ద దిక్కు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేనేమైపోతాను అనుకుంటున్నావని చెప్పి బాగి ఎంతగానో బాధపడుతూ ఉంటే అమర్ బాగిని ఓదారుస్తూ ఉంటాడు. ఇక అమర్ని గట్టిగా హత్తుకొని బాగి రామ్మూర్తిని తలుచుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇక రామ్మూర్తికి అంత్యక్రియలు జరుగుతూ ఉంటాయి. ఇదంతా చూస్తున్న ఆరు కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. ఊరుకో బాలిక అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. గుప్తా గారు నన్ను ముందుగానే మీ లోకానికి తీసుకెళ్ళిపోతే బాగుండేది, ఇదంతా నేను చూసుండేదాన్ని కాదు కదా అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక అమర్ నేనే రామ్మూర్తి గారి చితికి నిప్పు పెడతానని చెప్పి ముందుకు వస్తాడు. దాంతో బాగి అమర్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఆరు బాగికి నీకు నేను చేయగలిగింది ఇదే, రామ్మూర్తి గారి ఆత్మకు శాంతి కలగాలి, అలాగే నీ ఆత్మకు కూడా శాంతి కలగాలి ఆరో, మీ ఇద్దరికీ నేను ఒకటే మాటిస్తున్నాను, ఇకపై బాగిని మరింత జాగ్రత్తగా చూసుకుంటాను, బాగికి ఎటువంటి కష్టం రానివ్వను, ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఫ్రెండ్గా, అన్నగా బాగికి ఏం చేయాలన్నా సరే అవన్నీ కూడా నేనే చేస్తాను అని చెప్పి అమర్ బాగి విషయంలో నిర్ణయం తీసుకుంటాడు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత బాగి పదే పదే తన తండ్రిని తలుచుకొని బాధపడుతూ ఉంటే అమర్ బాగి కోసం అని చెప్పి భోజనం తీసుకువచ్చి, నువ్వు ఉదయం నుండి ఏమీ తినలేదు బాగి, ఇలా అయితే మీ నాన్నగారు కూడా నిన్ను చూసి బాధపడతారు, భోజనం చేయని చెప్పి అమర్ బాగీకి భోజనం తినిపిస్తూ ఉంటాడు. నాకు వద్దండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. బాగి ఇప్పుడే చెప్పాను కదా, మీ నాన్నగారు ఎప్పుడూ కూడా నీ సంతోషమే కోరుకునేవారు, మరి నువ్వు ఇలా సంతోషంగా లేవని మీ నాన్నకు తెలిస్తే ఆయన బాధ మరింత ఎక్కువ అవుతుంది, మీ నాన్నని చనిపోయిన తర్వాత కూడా బాధ పెట్టడం కరెక్ట్ కాదు బాగి, తిను అని చెప్పి అమర్ బాగీకి భోజనం తినిపిస్తూ ఉంటాడు. ఇక అలా అమర్ బాగి మీద మరింత కేరింగ్ చూపిస్తూ తనని ఎంతగానో ఓదారుస్తూ బాగీకి దగ్గర అవుతూ ఉంటాడు. మరోపక్క ఆరు గుప్తాతో, గుప్తా గారు నేను ఇంకొద్ది రోజుల పాటు భూమి మీద ఎందుకు ఉండాల్సి వచ్చిందో ఇప్పుడే అర్థమైంది, ఇదంతా ఆ దేవుడి నిర్ణయం, ఎట్టి పరిస్థితుల్లోనూ వినోద్కి చిత్రకి పెళ్లి జరగకూడదు, బాగి ఆయనకు మరింత దగ్గర అవ్వాలి, అప్పుడే నేను అనుకున్నది జరిగినట్టు, ఆ మనోహరికి ఇక మీదట అసలైన నరకం అంటే ఏంటో చూపించి తనంతట తానే నా కుటుంబం నుండి వెళ్ళిపోయేలాగా చేస్తాను, ఇప్పుడు అసలైన ఆట మొదలవుతుంది అని చెప్పి ఆరు గుప్తాతో అంటూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్కి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.